లక్ష్మీదేవి మన ఇంట్లో తిరుగుతుంది అనుకోండి. మనకి ఇంట్లో కనిపించే సంకేతాలు ఏమిటి? అందులో సంకేతాలు మనం తెలుసుకోవాలా. అసలు మీకు ఒక విషయం తెలుసా? సాంబ్రాణి వాసన, ఎక్కడికి వెళ్ళినా సరే గుగ్గుళం వాసన, ఎక్కడికి వెళ్ళినా సువాసన, ఇల్లంతా సువాసన. మీ మొగుళ్ళు స్నానం చేయకపోయినా, మీ పిల్లలు స్నానం చేయకపోయినా, లాస్ట్కి మీరు స్నానం చేయకపోయినా, 2 రోజులు 3 రోజులు స్నానం చేయకపోయినా మీకు చెమట వాసన రాదు. ఆ గదిలో మహాలక్ష్మి తల్లి యొక్క తిరుగుతూ ఉంటే ఆ సాంబ్రాణి వాసన వస్తుంది. ఇది మొట్టమొదట తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక రెండవది, గులాబీ పువ్వుల వాసన వస్తుంది, గుప్పు గుప్పుమని వస్తుందన్నమాట. మహాలక్ష్మి అమ్మవారు మనకి కనికరించింది అంటే గులాబీ పూల ఫ్లేవర్ వాసన వస్తుంది. మూడవది, అగరబత్తీల వాసన వస్తుంది. ఇస్కాన్ లాంటి సంస్థల్లో ఆవు పేడతో తయారు చేస్తారు, మంచి సుగంధం. మార్వాడి ఇళ్లల్లో చూడండి, నాకంతా గోయంకా గారు, ఈ ముఖేష్ అంబానీ వీళ్ళ ఇళ్ళు చూస్తాను నేను. మా గురువు గారైనటువంటి ఆనందమూర్తి గారి దగ్గరికి వీళ్ళంతా వస్తుంటారు. వాళ్ళ ఇళ్లల్లో చిన్నప్పటి నుంచి చూస్తాను. అదొక అద్భుతమైన వాసన వస్తుంది. ఏంటంటే అగరత్తులు ఎక్కడ కొన్నారా అంటే ఆ అగరత్తులు మనం తీసుకొచ్చి వెలిగించుకుంటే మన ఇంట్లో కూడా వస్తుంది. కాబట్టి ఆ అగరత్తులు సంపాదించండి, ఇస్కాన్లో దొరుకుతాయి. సుగంధ ద్రవ్యాలు కలిగినటువంటి ఈ యొక్క అగరబత్తీల వాసన. ఆ తర్వాత గుడ్లగోప, తెల్ల గుడ్లగోప కనబడాలా మీకు? ఆ గుడ్లగోప మీ ఇంటి ముందు కనీసం మీకు కనబడి అరుస్తుంది, తెల్లవారగానే కనబడుతుంది. ఆ తర్వాత గల్లు గల్లు అని సౌండ్ వినబడుతుంది, గుండె జల్లుమంటుందన్నమాట మహాలక్ష్మి తల్లి. ఆ తర్వాత ఎవరో ఒకళ్ళు నడుస్తున్నట్టు, ఎవరో ఒకళ్ళు మన వెనకే ఉన్నట్టు, ఎవరో ఒకళ్ళు మనతో పాటే జీవిస్తున్నట్టు కనబడుతుంది. ఇది మహాలక్ష్మీదేవి యొక్క సంకేతము. అలాగే మరి ఈ యొక్క ధనలక్ష్మి ఎంతసేపు కూడా గజ్జల సౌండ్ వినబడుతుందన్నమాట. మరి అలాగే ఈ యొక్క చిల్లరి ఎక్కువ వస్తుంది మీ ఇంట్లోకి. ఎవరిచ్చినా సరే చేంజ్. మరి బోయినపల్లిలో మరి ఒక కిరాణా షాప్ రన్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో మరి అక్షయ పాత్ర వచ్చింది. అక్షయ పాత్ర అది ఎప్పుడో తరతరాల నుంచి వస్తుందంట వాళ్ళ ఇంట్లో. ఎప్పుడు చూసినా సరే ఈశాన్యంలో పైప్ పెట్టారు వాళ్ళు వాళ్ళ ఇంటికి. ఎప్పుడు చూసినా చిల్లరి గల్లు 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 అని వస్తుంది. మామూలు చిన్న కిరాణా షాపు. ఇప్పుడు ఎంతో తెలుసా? అతని పేరు త్రిక్కావళ్ళూరు వేణుగోపాల్. అపార కోటీశ్వరుడైపోయాడు. అపారమైనటువంటి ధనం ఎలా వచ్చిందంటే కేవలము ఈ చిల్లర వల్ల వచ్చింది. కాబట్టి చిల్లర ఎక్కువగా వస్తే మీ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టు లెక్క. ఆ తర్వాత మీకు చక్కగా అమ్మవారు ఈ కోకిల, మీ దగ్గర ఉన్నటువంటి చెట్లపై నుంచి కోకిల సౌండ్ పొద్దున్నే వినబడుతుంది. అలాగే పిచ్చుకలు కానీ ఈ యొక్క పక్షులు పావురాయలు కానీ మీ ఇంట్లో గూళ్ళు పెట్టాలా. ఆ తర్వాత ఆఖరిగా చెప్తున్నాను, పిల్లి డెలివరీ చేస్తుంది మీ ఇంట్లో. పిల్లి తనంతకు తానే తిరిగి వచ్చి మీ ఇంట్లో ధనం డెలివరీ చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అపార కుబేర్లు అవుతారు. తంత్రశాస్త్రంలో ఏమని చెప్పారు? నల్ల పిల్లి వచ్చి ఈనితే దాని మాయని మీరు తీసుకోండి, బీరువాలో పెట్టుకోండి, అపార కోటీశ్వరులు అయిపోతారు అన్నారు. దీనికోసం అసలు ఇది ప్రాక్టికల్గా ఉన్నాయండి ఇవి? ఎక్కడన్నా పిల్లి మాయ వేసిన తర్వాత ఏ జంతువు మాయ తినేస్తుంది, కుక్క అయినా పిల్లి అయినా. అసలు దాని దగ్గరికి వెళ్తే మనల్ని చీల్చేస్తుంది అది. కాబట్టి తంత్రశాస్త్రంలో ఇలాంటివన్నీ కూడా మరి చెప్పారు. కానీ నల్ల పిల్లి మాయ అవసరం లేదు మనకి. అలాగే నల్ల పిల్లి కానీ మామూలు ఏ పిల్లి అయినా కానీ డెలివరీ కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీకు రామచిలకలు, తర్వాత పిట్టలు. ఏ పిట్టలండి అవి? గువ్వలు, కోయిలలు. ఇవి వచ్చి కనుక మన ఇంటి చుట్టూ తిరిగిన, మన ఇంటి పైన చెట్టు బయట ఉన్న గ్యారంటీగా లక్ష్మి సక్సెస్. ఆఖరిగా కోతి మన ఇంటికి రావాలా, వచ్చి మన ఇంటి చుట్టూ కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా కూడా మీకు వచ్చినట్లయితే బ్రహ్మాండంగా కలుస్తుంది. అలాగే నెమలి ఆ యొక్క వాయిస్ వినబడుతుంది, నెమలి డ్యాన్స్ వేస్తుంది, నెమలి కేకలు వినాలా. ఇలా వింటే మీరు ఆగర్భ శ్రీమంతులు అయిపోతారు. ముఖేష్ అంబానీ అంతా అయిపోవడం కూడా
ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఏమైనా దిగొచ్చాడు ముఖేష్ అంబానీ? ఆయన కూడా మొట్టమొదట వాళ్ళ నాన్న ఒక 25 రూపాయల కూలి పని చేసుకునేవాడు, ధీరుభాయ్ అంబానీ. మరి ఆ స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళాడు. ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ గోయంకా వాళ్ళ బంధువులే. ఆయన తాడేపల్లిగూడెంలో ఉంది ఫ్యాక్టరీ, గూగుల్ చేసి చూసుకోండి. సౌత్ ఆఫ్రికాలో ఘనా అనేటటువంటి ఫ్యాక్టరీ కూడా పెట్టాడు. 3F లేదా ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ గోయంకా మా గురువుగారి శిష్యుడు. మేము రెగ్యులర్ కలుస్తూ ఉంటాం ఆనంద్ మార్గ్ అక్కడ సైదాబాద్ కాలనీ హైదరాబాద్లో. మరి ఎందువల్ల అయ్యాడు ఆయన ఏంటో తెలుసా? 2 తరాల క్రితం తౌడు ఫ్యాక్టరీ, చిన్నది తౌడు వ్యాపారం చేసేవాళ్ళు, అందరికీ తెలుసు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న హైలం ఫ్యాక్టరీ కూడా వాళ్ళదే. మరి ఈ రోజున ఏమిటి అంటే అపార కుబేరుడు. ఇవన్నీ ఎలాగొచ్చినాయి? ఇవన్నీ ఈ లక్షణాలన్నీ వాళ్ళ ఇంట్లో మేము చూసాం. కాబట్టి ఏవో పుస్తకాలు చదివో లేదా ఎవడో చెప్పిన సోది చెప్పో కాదు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్. మా గురువుల దగ్గర నుంచి ఇంత వయసప్పటి నుంచి గురువుల కాళ్ళు పిసికి సేవలు చేసి 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 మిమ్మల్ని కుబేరులు చేయడానికి మీకు ఎగ్జాక్ట్ సింపల్స్ చెప్తున్నాం. చూసాం. సుశీల్ గోయంకా గూగుల్ చేసుకోండి. 3F మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ గోయంకా. ముఖేష్ అంబానీ అంతటా వాళ్ళు అవ్వకపోతే నన్ను అడగండి. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి మనకి భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఉద్యోగంలో ప్రమోషన్స్, మీ తండ్రి తరపు ఆస్తులు మీకు కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి. మీ తాతలు టఫీమని పైకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మీ తాతల తరపు ఆస్తి మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు. భార్యాభర్తల మధ్య వివాదాలు నడుస్తున్నటువంటి వాళ్ళు నో కాంప్రమైజ్, విడిపోవడమే అనేటటువంటి ధోరణికి వస్తారు. అయితే కోర్టుల్లో మరి జడ్జిలు, ఆనరబుల్ జడ్జెస్ కానీ మాటలు కనుక మీరు విన్నట్లయితే గ్యారంటీగా మీకు సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. అలాగా పోలీస్ ఆఫీసర్ల మాట వినండి, పెద్ద మనుషుల మాట వినండి. కాపురాలు నిలబెట్టుకోవడానికి మీరు చూసుకోండి. అనవసరమైనటువంటి ఈగోలకు వెళ్ళకండి. ఇప్పుడు మీకు తెలీదు, తర్వాత మీకు తెలుస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పినప్పటికీ కూడా మీకు ఈ ఆషాఢ మాసంలో చెవికి వినదు, మనస్సుకు పట్టదు. అప్పులు తెగజేస్తారు. గతంలో ఆ అప్పులన్నీ కూడా ఇప్పుడు తీర్చేస్తారు. ఇల్లులు కొంటారు. స్థలాలన్నీ కూడా మరి తక్కువ రేట్లకి సాధించుకుంటారు. ఏలినాటి శని ప్రభావం జరుగుతోంది. ఎంత సుఖాలు ఉన్నప్పటికీ కూడా అంత మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వారందరూ కూడా, స్త్రీలంతా కూడా మనశ్శాంతితో జీవిస్తారు. మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడం, కోరుకున్న ఆదాయాలు రావడం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి టీఏలు అరియర్స్లు వచ్చేసేయడం, ఆ తర్వాత ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మీ బకాయిలన్నీ కూడా మీకు తిరిగి వచ్చేయడం జరుగుతుంది. మకర రాశి వారికి తిరుగులేదు. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడం, వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడం, పెళ్లి చూపులకు 1కి 2 సార్లు వెళ్ళడం, కట్న కానుకలు బాగా జబర్దస్తిగా మీరు అడిగితే అవతల వాళ్ళు, మీ అత్తగారు వాళ్ళు ఒప్పేసుకోవడం, కొత్త కానుకలు, కొత్త పెళ్లి అయిన వాళ్ళకి మరి మీరు ఆశించిన దానికంటే ఎక్కువ రావడం, అత్తగారి వల్ల లాభం, ఇవన్నీ కూడా ఈ సుఖ పరంపరలు మిమ్మల్ని బిక్కిరి చేసేస్తాయి. ఏం చేయాలో తెలియదు అనమాట. అంత సక్సెస్, ఉద్యోగంలో ప్రమోషన్స్, మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్, నూతన గర్ల్ ఫ్రెండ్స్, ఈ విధంగా మరి జీవితంలో అన్ని విధాలుగా ముందంజకు దూసుకొని వెళ్ళిపోతారు మకర రాశి వాళ్ళు. ఒకటే ఏంటంటే ఏలినాటి శని ప్రభావం వల్ల ఉసోరమంటూ ఎప్పుడు కూడా ఏదో పెళ్ళ మొదలేసిన వాళ్ళలాగా ఏదో బుర్రలా పెట్టుకుని మీరు ఉండడం అనేటటువంటిది ఒక్కటే మైనస్ తప్ప మిగతావంతా కూడా గ్రాండ్ సక్సెస్. లేనిపోని నిందలు పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఆడవాళ్ళతో కనుక మాట్లాడితే మరి అపనిందల పాలైపోతారు. కాబట్టి దూరంగా ఉండండి. ఆడవాళ్ళకు దూరంగా ఉండండి. శ్రేయస్కరమైనటువంటి మార్గం. కాబట్టి ఈ విధంగా మీరంతా కూడా ఈ మకర రాశి వాళ్ళు జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మిమ్మల్ని మించినటువంటి జాతకులే ఉండరు. రాజకీయ నాయకులు బ్రహ్మాండంగా ఎదుగుతారు. రెమెడీస్. మరి ఈ యొక్క మీ జాతకం ఈ ఆషాఢ మాసం తర్వాత ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే పంచమహాకాళికలలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేసుకోండి. ఓం బగలాముఖ్యై నమః అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి. మరి ఇది అసలే ఆషాఢ మాసం. బోనాలు పట్టుకెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ మరి తెలంగాణలో కానీ ఏ అమ్మవారికైనా ప్రసాదం పట్టుకెళ్ళడమే బోనము.
కుండ నెత్తి మీద పెట్టండి, అమ్మవారికి నైవేద్యాలు పట్టుకెళ్ళండి, అమ్మవారి గుడికి 108 ప్రదక్షిణాలు చేయండి. ఏ అమ్మవారైనా సరే ఈ యొక్క బోనాలని మహానివేదనని మీరు అమ్మవారికి సమర్పించండి. అలాగే మీ ఇంట్లో బగళాముఖి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవండి. తర్వాత జపము కంపల్సరీ, మీరు చిన్నమస్తాదేవి యొక్క జపము కనీసము రోజుకి 108 సార్లు, ఉదయము మళ్ళీ సాయంత్రము 108 సార్లు జపమాలతో చేసుకోండి. మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతారు. ఏ పనైనా సరే అపనిందలు పోతాయి మీ మీద. తర్వాత రావి చెట్టు చుట్టూ తిరగండి. రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ మరి దానికి 21 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేయండి. అసాధ్యమైనటువంటి పనులు ఏవి ఉండవు. మరి మీరు అనుకున్నది ఇంతకాలంగా మీరు అనుకుంటున్నారు నాకు ఈ పని అవ్వడం లేదండి, బిల్స్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. నేను 2 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నానండి, వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను, సక్సెస్ కాలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళకి మీకు అవతల వాళ్ళు వశీకరణం అయిపోతారు. దశమహావిద్యల్లో ఉన్నటువంటి హోమం ఇది. కుంకుమార్చనతో క్రీమ్ 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 అంటూ మీరు అమ్మవారి యొక్క ఆ యొక్క యంత్రం పైన కానీ, అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర కానీ, ఆ చిన్నమస్తాదేవి యొక్క పాదాల దగ్గర కుంకుమార్చన చేయండి. మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. అలాగే మరి రాహువుని కంట్రోల్ చేయాలి. మినుముల్ని, కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అది కూడా శనివారం కరెక్ట్గా ఉదయం 8 గంటలకు చేయాలి. మరి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసి మీరు మనల్ని చక్కగా ఈ యొక్క రాహుకి ఓం రాహవే నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేయడం ద్వారా ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు. ఈ నెల మీరు విజయాల్ని చవిచూస్తారు.